హలో అందరికీ, ఈరోజు శనగపప్పు మైదా పిండితో బూరెలు చేసాము. చాలా టేస్టీగా, చాలా పర్ఫెక్ట్గా కూడా వస్తాయి. చాలామంది పూర్ణాల బూరెలు తిని ఉంటారు కదా, ఈ శనగపప్పు మైదా పిండి బూరెలు తిని ఉంటారు కదా. తినకపోతే ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటాయి. ఈ వీడియో చూసే మొదలు నా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఏ వీడియోలు పోస్ట్ చేసినా ఆ నోటిఫికేషన్ అనేది మీకు వస్తుంది. ఒక బౌల్లోనికి 1.5 శనగపప్పు ఫుల్గా తీసుకొని వేసుకోవాలి. 1.5 వేసుకోను శనగపప్పు. అది బాగా వాష్ చేసుకోవాలి. 2 టైమ్స్ ఇలాగా బాగా వాష్ చేసుకోవాలి. చూడండి, నేను ఇలా వాష్ చేసుకోను. ఇలా వాష్ చేసుకుని దాంట్లోనే 2 కప్పులు వాటర్ వేసుకొని 1 లేదా 2 గంటల సేపు నానబెట్టుకోవాలి బాగా. అది నానిన తర్వాత చూడండి అంత బాగా నానింది. అది నానిన తర్వాత ముట్టి చూడండి, ఇలా ముట్టి చూసిన తర్వాత చాలా మెత్తగా అయింది పప్పు అనేది. ఆ పప్పుని ఒక కుక్కర్లో తీసుకొని కుక్కర్లో విజిల్స్ పెట్టుకోవాలండి. నేను ఇలా పప్పుని తీసుకొని కుక్కర్లో వేసుకోను. అందులో నేను 1.5 కప్పు శనగపప్పు తీసుకొని కదా, 2 కప్పులు వాటర్ వేసుకున్నాను. అందులో కొంచెం సాల్ట్ వేసుకొని కుక్కర్ విజిల్స్ పెట్టుకోవాలి. ఒక 3-4 విజిల్స్ వస్తే పప్పు అనేది బాగా ఉడుకుతుందండి. నేను అలాగే ఉడికించుకోను. చాలా బాగా వచ్చింది చూడండి. పప్పు ఇలా ముట్టి చూస్తే చాలా మెత్తగా అయ్యేలాగా వచ్చింది పప్పు. ఇలా వచ్చిన దాంట్లో నేను మిక్సీ వేసుకోనండి. ఇలా కచ్చా పచ్చగా కొంచెం లైట్గా మిక్సీ వేసుకోను. మళ్ళీ వేరే పెనం పెట్టుకొని అందులోన 1 కప్పు బెల్లం తీసుకోను. 1.5 శనగపప్పుకి 1 కప్పు బెల్లం తీసుకోను. ఇలాగ ఒక కొలతలతో చేసుకుంటే చాలా పర్ఫెక్ట్గా వస్తాయి బూరెలు అనేది. అది పాకం రావాల్సిన లేదండి. కొంచెం వాటర్ వేసుకొని 2 స్పూన్లు లేదా 3 స్పూన్లు వేసుకొని అది బెల్లం కరిగించుకోవాలి. అది కరిగిన తర్వాత ఈ శనగపప్పు ముద్ద అనేది అందులో వేసుకొని బాగా బెల్లము పట్టినంత వరకు కలుపుకోవాలి. కొంచెము యాలకుల పొడి వేసుకొని అందులోన 2 లేదా 3, నాకైతే 3 స్పూన్లు పెట్టేయండి. గీ వేసుకోను, నెయ్యి అనేది వేసుకొని అలా కలుపుకోవాలి. కొంచెం సాల్ట్ వేసుకోనండి. మీరు కూడా సాల్ట్ వేసుకుంటే చాలా బాగుంటుంది, కొంచెం వేసుకోండి. ఇలాగ చూడండి చాలా బాగా వచ్చింది కదా. ఇప్పుడు మైదా పిండి కలుపుకుందామండి. రుబ్బు నేను 1 కప్పు మైదా పిండి తీసుకోను. అందులో 1.5 కప్పు వాటర్ వేసుకోవాలి. మరి పలచగా వేసుకోకుండా ముద్దలాగా చేసుకోండి. కొంచెము అలా చేసుకుంటే బూరె అనేది బాగా వస్తుంది. నేను అన్నీ అలాగే చేసుకోను, చాలా బాగా వచ్చింది. ఇలా కలుపుకొని అందులోని కొంచెం సాల్ట్, పంచదార వేసుకోవాలి. కొంచెం 1/2 కప్పు పంచదార వేసుకొని కలుపుకోవాలి. చాలా బాగుంటుంది. కొంచెం ఇది స్వీట్గా ఉండాలి కదా, అందుకోసమని కలుపుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని పెనం పెట్టుకొని అందులో ఆయిల్ హీట్ అయినంత వరకు ఆయిల్ వేసుకొని ఉండలు ఏంటో బాగా చుట్టుకోవాలండి. రౌండ్గా హీట్ అవుతుంది కదా, నేను ఉండలు చుట్టుకుంటున్నాను. అది పెనము బాగా హీట్ అయినంత వరకు. అది హీట్ అయిన తర్వాత ఉండలు చూడండి ఎంత బాగా వచ్చాయో. ఈ ఉండలు అనేది ఇలా స్పూన్తో టప్ చేసుకొని అందులో వేసుకోవాలి. చేతితోనైతే నాకైతే ఇరిగిపోతాయని నేను స్పూన్తో వేసుకోను. చాలా బాగా వచ్చాయి ఉండలు అనేది. బూరెలు చాలా బాగున్నాయి, టేస్ట్ కూడా. మరి మీరు కూడా ట్రై చేయాలనుకుంటున్నారా? ఈ బూరెలు అనేది ట్రై చేయండి. ఎలా ఉన్నాయో కూడా కామెంట్ చేసేయండి. చాలా బాగుంటాయి. పూర్ణాల బూరెలు తిని ఉంటారు కదా, మరి ఈ బూరెలు తిని ఉంటారు కదా, ఒకసారి ట్రై చేయండి. ఎలాగ వచ్చాయో కూడా కామెంట్ చేయండి. చాలామంది చిన్నపిల్లలు చాలా ఇష్టంగా తింటారు. చిన్న లైక్ చేయండి. బాయ్ అందరికీ.